హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఎంతో ఆరోగ్యకరమైన రాగి సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికే స్వీట్స్కి బదులుగా ఇంట్లోనే తక్కువ పదార్థాలతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసే ఈ సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోండి. జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో పావు కప్పు బాదం పప్పు వేసి సువాసన వచ్చే వరకు వేయించి వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. పిల్లలకి డైలీ ఒక్క రాగి లడ్డు ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిలో మెయిన్ ఎముకలు, దంతాలు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ రాగి అందిస్తుందన్నమాట. ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందులోనే పావు కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసి దోరగా వేయించండి. ఈ ప్లేస్లో మీరు బియ్యం కూడా వేసుకోవచ్చండి, లేదంటే కనుక ఏదైనా జొన్న పిండి అయినా కూడా వేసుకోవచ్చు. సూజీ రవ్వ దోరగా ఫ్రై అయినాక అందులో పావు కప్పు వరకు నువ్వులు వేసి నువ్వులు చిటపటమనే వరకు వేయించండి. ఆ తర్వాత అందులోనే పావు కప్పు వరకు అవిసె గింజలు కూడా వేసి వాటిని కూడా స్వల్పంగా వేయించండి. రాగి లడ్డూని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన అనేది కలుగుతుంది. దానివల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్కు బాగా తోడ్పడుతుంది. పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన శక్తిని ఈ రాగి అందిస్తుంది. అందుకే వారానికి 2 లేదా 3 సార్లు రాగితో చేసిన వంటకాలను పిల్లల ఆహారంలో చేర్చితే చాలా మంచిది. అవిసె గింజలు బాగా ఫ్రై అయినాక అందులోనే 2 కప్పుల వరకు రాగి పిండి వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి అందులోనే మరికొంచెం నెయ్యి వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఈ రాగిని ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుందండి. తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ పచ్చివాసన పూర్తిగా పోయి మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించండి. రాగి పిండి బాగా వేగితేనే సున్నుండలు అనేవి చాలా రుచిగా వస్తాయన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, అవిసె గింజలు కలపడం వల్ల ఈ రాగి సున్నుండలు ఇంకా ఎక్కువ పోషక విలువలను అందిస్తాయి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం వేసి పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ బెల్లం అయితే సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 వరకు తీసుకోండి. ముందుగా ఫ్రై చేసిన రాగి పిండిని సగం వరకు మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే సగం వరకు బెల్లం కూడా వేసి వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ బెల్లం అనేది ముద్ద బెల్లం తీసుకోండి. దానివల్ల మనం లడ్డూల కింద చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ బెల్లం తీసుకుంటే కనుక నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి సున్నుండలకి. సో మీకు తక్కువ నెయ్యి కావాలి, లడ్డూల కింద చుట్టుకోవాలంటే కనుక ముద్ద బెల్లం తీసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన వాటిని బాదం పౌడర్ అన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో రిమైనింగ్ రాగి పిండి మొత్తాన్ని వేసుకుని రిమైనింగ్ బెల్లం మొత్తాన్ని కూడా వేసుకోండి. అందులోనే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు ఇక్కడ స్వీట్ కానీ తక్కువ అనిపిస్తే కనుక వేసుకోండి. ఓకేనా? ఇలా మిక్సీ పట్టిన వాటిని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బెల్లం వేసి మిక్సీ పట్టడం వల్ల రాగిలోకి మొత్తం స్వీట్ అనేది కరెక్ట్గా కలుస్తుందండి. ఇప్పుడు గరిటెతోటి అడుగు నుంచి పై వరకు బాగా మిక్స్ చేయండి. మనకి అడుగు భాగంలో బాదం పౌడర్ ఉంది కదా, అది మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. అందులోనే కాజు కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం నెయ్యి అనేది వేసుకోవాలండి. నార్మల్ మీరు ముద్ద బెల్లం వేసుకుంటే కనుక లడ్డు అనేది బాగా వస్తుందన్నమాట. నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది. సో నేను ఇక్కడ నార్మల్ బెల్లమే వేసానండి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఇక్కడ అరకప్పు వరకు నెయ్యి అనేది పడుతుందండి. నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోండి. మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు మనం చిన్న చిన్న సున్నుండల కింద చుట్టుకోవడమేనండి. నెయ్యి తక్కువ అనిపిస్తే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే అరకప్పు వరకు నెయ్యి అనేది పట్టింది. ఇలా బాగా మిక్స్ చేసినాక చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకోండి. మెయిన్ ఇందులో మంచి కొవ్వులు, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్లు, మినరల్స్ని అందించి శరీరానికి శక్తిని ఇస్తాయన్నమాట. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, మెదడు అభివృద్ధి, ఎముకల బలం మరియు రోగనిరోధక శక్తికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
సున్నుండలు 2 చేతులతో చేస్తాం కదండీ! అలా చేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఊడవనమాట. విరిగిపోకుండా వస్తాయి. మీకు ఇక్కడ నెయ్యి క్వాంటిటీ తక్కువైనా సరే ఇలా సున్నుండలు చేసేలాగా చుట్టుకుంటే గనక అసల విరగవనమాట. చాలా టైట్‌గా ఉంటాయండి. సో, ఈ విధంగా ఒత్తుకోండి 2 చేతులు యూజ్ చేసి. చాలా ఈజీగా వస్తాయి. టేస్ట్ అయితే అదిరిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా చాలా తక్కువ సమయంలో చాలా సింపుల్‌గా ఎంతో ఆరోగ్యకరమైన రాగి సున్నుండలు రెడీ అయ్యాయి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. ఫైనల్గా ఒక మాట అండి, 1 సంవత్సరంలోపు ఉన్న పిల్లలకు తేనె అనేది అస్సలు ఇవ్వకండి. అలాగే చిన్న పిల్లలకు సున్నుండలు ఇస్తున్నప్పుడు వారి వయసుకు తగిన చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవ్వడం మంచిది. థ్యాంక్ యూ.